కూటమి పాలనలో అభివృద్ధి అన్స్టాపబుల్గా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని తెలిపారు. ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామన్నారు. అమరావతిని పునర్నిర్మిస్తామని, పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా స్వర్ణకుప్పం విజన్ను ఆవిష్కరించారు. 5 ఏళ్లలో కుప్పం అభివృద్ధిని పరిగెత్తిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 174లో 175లో 164 సీట్లు గెలిపించారు. అంటే అది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఆ నమ్మకంతో నేను కూడా చెప్పాను, ఇంత మునుపు ఏ విధంగా చేశానో దానికంటే మిన్నగా ఈ 5 ఏళ్లు చేస్తాను, టెక్నాలజీ ఉపయోగిస్తాను, తద్వారా మెరుగైన ఫలితాలు ఇప్పిస్తానని చెప్పాను. అమరావతి లైన్లో పెట్టాం. పోలవరం మళ్ళీ డయాఫామ్ వాళ్ళ నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి కేంద్ర సహకారంతో దాన్ని కూడా ముందుకు తీసుకుపోయాం. పెట్టుబడులు మీరు చూస్తే ఈ 4-7 నెలల్లో దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి దగ్గర 5 లక్షల మందికి ఉపాధి కల్పించే పరిస్థితి వచ్చామంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే విశ్వాసం. ఇదైనాక నేను విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి రాష్ట్రానికి మొత్తం ఇచ్చి ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి, ప్రతి ఒక్క జిల్లాకు కూడా తయారు చేసి అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను ఇద్దరిని భాగస్వాములు చేసి ఒక పొలిటికల్ గవర్నెన్స్ కి శ్రీకారం చుడుతున్నాం. 11 సీట్లు తప్ప 174లో 175లో 164 సీట్లు గెలిపించారు.